చూసావా ఎన్ని రంగురంగుల నెమళ్ళున్నాయో? రేవా త్వరగా ఫోటోలు తీ. సరే. ఇక్కడ పులులు సింహాలు ఉండవు కదా. భయపడకండి అమ్మా, ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరగదు. నేను వెంటనే పై ఆఫీసర్ల కబురు పెడతాను. ఎవరో ఏనుగు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఒకవేళ ఏనుగు మత్తెక్కి పడిపోయిందంటే అప్పుడు ఆ వేటగాళ్ళు ఆ ఏనుగును తీసుకెళ్లిపోతారు. అరే, శివ వాళ్ళ స్నేహితులు ఏమయ్యారు? ఇది బాగానే ఉంది కదా? బానే ఉంది, కానీ ఏనుగుకే బాగోలేదు. ఇంజెక్షన్ వల్ల దానికి ఇప్పుడు మైకం వచ్చింది. వేటగాళ్ళు వచ్చారంటే ఏనుగుని తీసుకువెళ్ళిపోతారు. నాకు జీపు శబ్దం వినిపిస్తుంది. అది ఆ చెట్టెక్కి నువ్వు చూడు. ఏదైనా కనిపిస్తే నాకు చెప్పు. త్వరగా రండి, మనం వెళ్ళి ఏనుగు మీద నీళ్లు పోస్తే లెగుస్తుందేమో చూద్దాం. త్వరగా లెగు. నువ్వు ఇప్పుడు త్వరగా లెగు, ఆ వేటగాళ్ళు వచ్చేస్తున్నారు. అవును, త్వరగా లే. త్వరగా, నీ ప్రాణానికి ప్రమాదం ఉంది. శివ, శివ, అక్కడ దూరంలో 2 జీపులు వస్తున్నాయి. వాళ్ళు వేటగాళ్ళు అనుకుంటాను. వాళ్ళ చేతిలో తుపాకీలున్నాయి. త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాంరా. మనం ఇలా ఏనుగుని వదిలేసి వెళ్ళడం చాలా పెద్ద తప్పు. మనం దీన్ని ఎలాగైనా కాపాడాలి. ఆ వేటగాళ్ళు ఆ ఏనుగుతో పాటు మనల్ని కూడా తీసుకెళ్ళిపోతారా? ఎస్, ఇక్కడున్న ఆకులతో మనం ఆ ఏనుగుని పూర్తిగా కవర్ చేసేద్దాం. ఏంటి విచిత్రం? నేనేమో ఏనుగు వెంట పడితే నాకు ఈ పిల్లలు దొరికారు. ఏయ్ పిల్లలు,
మీరిక్కడ ఏదైనా తెల్ల ఏనుగును చూసారా? అవునవును అంకుల్ మేము చూసాం. అవునవును మేమందరం చూసాం. కొద్దిసేపటి క్రితమే అది ఇటువైపు వెళ్ళింది. ఎక్కడికి తప్పించుకుంటుంది? నేను వేటల్లో మాస్టర్ని, షాకాల్ని. షాకాల్ బారి నుంచి వేట తప్పించుకోవడం అసాధ్యమే కాదు. అది చరిత్రలోనే లేదు. ఔ! వెళ్ళు, త్వరగా వెళ్ళి దాన్ని వెతుకు. ఔ! వేటలో మాస్టర్ షాకాల్ని కూడా తీసుకెళ్ళు. ఆగో! సరే నువ్వు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకో. ఎవరైనా హెల్ప్ చేయడానికి ఉన్నారేమో చూసొస్తాను. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము మా ప్రాణంగా చూసుకునే మా పాపని కాపాడించాం. అడవిలోకి ఎందుకు వెళ్ళావు? ఒకవేళ నీకేమైనా జరుగుంటే? ఏమీ కాలేదు బామ్మ. మేము ఏనుగుని చూడ్డానికి అక్కడికి వెళ్ళాం. అది అడవిలో ఒక ప్రదేశంలో ఇప్పుడు నిద్రపోతోంది. రేవా, మనం ఫారెస్ట్ ఆఫీసర్ కి వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. ఆ వేటగాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. సార్ ఇక్కడ ఏ ఏనుగు లేదు. ఇక్కడ పెద్ద వెహికల్ గాని లేక టైరు జాడ్లు గాని ఏవీ లేవు సార్. సార్ నా లెక్క ప్రకారం ఇక్కడ ఉన్న ఏనుగుని ఎవరూ తీసుకెళ్లేదు. ఓకే రామ్, జాగ్రత్త. ఎక్కడైనా ఏనుగు కాలిజాడలు తెలిస్తే నాకు వెంటనే తెలియజేయి. ఓవర్. శివ, నువ్వు ఎంత గొప్ప పని చేశావో నీకే తెలియదు బాబు. నువ్వు ఒక పాపనే కాదు, ఒక ఏనుగును కూడా కాపాడావు. నిజానికి నువ్వు చాలా ధైర్యవంతుడివి. ఆగు, నేను వెళ్ళి బాల్ తీసుకొస్తాను. ఫుట్బాల్ ఇంత వేగంగా నా మీదకి ఎలా వచ్చి పడింది? నేను కొట్టిన ఫుట్బాల్ వేగంగా వెళ్ళి ఏదో చెట్టుకి తగిలి రివర్స్ లో ఫాస్ట్ గా వచ్చి నీకు తగిలింటుంది. గోల్ 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 గోల్. ఏంటా అది? ఇప్పుడు నువ్వు బాల్ తావడానికి వెళ్ళట్లేదా? లోపల ఎవరో ఉన్నారు శివ. కావాలని కురి చూసి నన్నే కొడుతున్నారు. సరే అయితే నేను వెళ్ళి చూస్తాను. శివ, శివ, శివ. ఎవరైనా కాపాడండి, నా శివాని కాపాడండి. ఆ ఏనుగు నా శివాని ఎత్తుకెళ్తుంది.
మీరు ఫారెస్ట్ ఆఫీసరే కదా, ఎందుకు భయపడుతున్నారు? నా శివాని కాపాడండి. మేమేం భయపడడం లేదు బామ్మగారు. మేమే మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద తెల్ల ఏనుగుని చూస్తున్నాం. అందుకే మేము ఆశ్చర్యంగా దాన్ని చూస్తున్నాం. మీ శివ దాని మీద ఎక్కి సవారీ చేస్తున్నాడు. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. శివ ఆ ఏనుగుని కాపాడాడు. దాంతో ఆ ఏనుగు తనకి ఫ్రెండ్ అయిపోయింది. శివ మేము వస్తాం, జాలీగా ఒక రౌండ్ వేసొద్దాం. వీల్లేదు, అలా వెళ్ళడానికి వీల్లేదు. మీరేం భయపడకండి. ఏనుగులు ఒకసారి ఫ్రెండ్స్ అయ్యాయంటే ఆ తర్వాత వదలనే వదలవు. వాళ్ళకి ఎలాంటి సమస్యలు రానివ్వవు, ఎవరిని వాళ్ళ దగ్గరికి కూడా రానివ్వవు. శివ జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. అద్భుతం. చూస్తుంటే ఆ ఏనుగుకి ఏదో సమస్య వచ్చినట్టుంది. వేటగాళ్ళు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నేను త్వరగా వెళ్ళి వాళ్ళని అడ్డుకోవాలి. లడ్డు సింగారు, లడ్డూ సింగ్ మాట్లాడుతున్నానా? త్వరగా వేదాస్ నేషనల్ పార్క్ కి రండి. ఇక్కడ ఒక ఏనుగుని చంపడానికి వేటగాళ్ళు వచ్చారు. నా ఏరియా లోపలికి వేటగాళ్ళ. డోంట్ వరీ శివ, ఎప్పుడో వచ్చేస్తానులే. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ నుంచి వేరే స్టేట్ ప్రారంభం అవుతుంది. మనం అక్కడికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. నువ్వు వెళ్ళలేకపోతే పర్వాలేదులే, నేను ఎక్కడికైనా వెళ్ళగలను, తెలుసు కదా. వెళ్దాం శివ. యాక్సిలేటర్ పెంచు. సార్, దీని లోపల నుంచి ఎలా వెళ్ళాలో మీకేమైనా తెలుసా? దాని గురించి నువ్వు టెన్షన్ కాకు శివ. నేను ఒక ఎక్స్పర్ట్ మౌంటైనియర్ ని. ఒక్క మౌంటైన్ నుంచి ఇంకొక మౌంటైన్ కి అసల్ట్ గా జంప్ చేసుకుని వెళ్ళగలను. లడ్డూ సింగ్ ఏం చేస్తానో చూడు. లడ్డూ సింగ్ ని ఫాలో చేసుకో. వేటలో మాస్టర్ అయిన షాకాల్ కోటలోకి ప్రవేశించడం అసాధ్యమే కాదు, అది చరిత్రలోనే లేదు. వాడి చేత డాన్స్ చేయిద్దాం, వాడికి కరెంట్ షాక్ ఇవ్వు. లడ్డు సింగ్ గారు సూపర్ గా బ్రేక్ డాన్స్ చేస్తున్నారు, మాకెప్పుడు చెప్పలేదే. దానికి కరెంట్ ఉందన్నమాట. లోపలికి వెళ్ళడానికి నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది.
చేస్తున్నాడంటే నేను ఎందుకని చేయలేను చెప్పు. పోలీసులు ఇజ్జత్ ఖరాబ్ అయ్యేలా ఉంది. రా వెళ్దాం. ఏయ్, న్యూ. ఆ. ఈ వేటగాడు షాకాల్ కోటలోకి రావడం మీకు సులభం కావచ్చు, కానీ తిరిగి వెళ్ళడం అసాధ్యమే కాదు, చరిత్రలోనే లేదు. వెళ్ళి పట్టుకోండి వాళ్ళని. శివ, ఓహోహోహోహోహో. మనం ఇంతకు ముందు ఒకసారి కలుసుకున్నాం కదా, ఆ పిల్లలేనా మీరు? వేటగాడైన ఈ షాకాల్ దగ్గర నుంచి ఆ వేటనే తీసుకెళ్ళడానికి వచ్చావా పిల్లాడా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. అలాగా, పిల్లాన్ని పిల్లాడా అనకుండా మరి ఇంకేమనమంటావు? వీళ్ళని పట్టుకోండి. శివ, నా పేరు శివ. రేవా, ఏనుగెక్కడుందో చూడు, దాన్ని మైకాన్ని త్వరగా పోగొట్టు. వేటగాడైన షాకాల్ దగ్గర నుంచి ఆ వేటను పట్టుకెళ్లడం అసాధ్యమే కాదు, చరిత్రలోనే లేదు. రాయి అవతల పారే. సారీ. మమ్మీ, కళ్ళు తెరు మిత్రమా, కళ్ళు తెరు, కళ్ళు తెరు. లే మిత్రమా. కళ్ళు తెరిచింది. నేను ఇలా చేసిన వాళ్ళని వదలొద్దు. నువ్వు నా ప్లాన్ అంతా నాశనం చేశావు. ఈ తెల్ల ఏనుగు కోసం నేను 2 కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకున్నాను, అంతా పాడు చేసావు కదా. వద్దు వద్దు, నన్నేం చేయదు, నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలా చేయను. నువ్వు బయటికి వెళ్ళు, నాకు చోటివ్వు. నేను నీ బాసుని, నాకు చోటివ్వండి, నేను నీ బాసుని. శివ, నేను అందరినీ పట్టేశాను. నువ్వు ఇప్పుడు రిలాక్స్ అవ్వచ్చులే. ఇదేమి పెద్ద విషయం కాదులే, ఇలా చాలా చేశాను.
యా. శివ, నువ్వు వీళ్ళందరినీ పట్టుకుని చాలా గొప్ప పని చేశావు. 3 cheers ఫర్ శివ అండ్ హిస్ ఫ్రెండ్స్. హిప్ హిప్ హూరే! హూరే! హిప్ హిప్ హూరే! ఏ శివ, రా సైకిల్ పోలో మ్యాచ్ ఆడుకుందాం. నో థ్యాంక్స్, కావాలంటే మీరు ఆడుకోండి. భయపడ్డావా? హే, ఈ శివగాడు ఎలుకలాగా భయపడుతున్నాడు చూసావా? ఏయ్, ఎగతాళి చేసింది కాపండి. మేము మీతో ఆడదలుచుకోలేదు, అర్థమైందా? ఓ అదా సంగతి. మీ అందరికి మాతో ఆడడం భయంగా ఉందని ఒప్పుకోవచ్చు కదా, చెప్పండి. ధైర్యం ఉంటే ఆడండి, లేకపోతే మా ముందు తల వంచుకొని వెళ్ళిపోండి. తల వంచుకు వెళ్ళడం నాకు తెలియదు. రండి వెళ్ళి ఆడుకుందాం. చూసారా? ఇప్పుడు తెలుసుకున్నారా ఎవరు ఎలుకని? అరే, ఓడిపోయినందుకు కప్పైనా తీసుకెళ్ళండి. రాకపోతే పర్వాలేదులే, నేనే ఇంటికి తెచ్చిస్తా. రేవా, నువ్వు ఆ నదిలో ఆ బోటుని చూసావా? చూశాను. ఇప్పుడు కనపడడం లేదేంటి? అరే, ఈ బోట్ మోటార్ బోటుగా ఎలా మారింది? కాసేపటి క్రితం వరకు వాళ్ళు ఆ బోటుని తెడ్డుతో నడుపుకుంటూ వెళ్లారు. అది వేరే బోట్ అయి ఉండొచ్చు. లేదు లేదు, అది ఆ బోటే. అటు చూడండి, ఈగల్ సింబల్ ఉంది. అవును, కానీ కాసేపు మాయమైంది కదా, హఠాత్తుగా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? నాకెందుకో అది ఏలియన్స్ బోట్ లా కనిపిస్తోంది. రండి, ఇక్కడి నుంచి పారిపోదాం. అదేమి ఏలియన్స్ బోట్ కాదు, అది హ్యూమన్స్ బోటే. కానీ దారిలోనే ఏదో జరుగుతోంది. అదేంటో మనం వెళ్ళి కనిపెట్టాలి. మీరిప్పుడు స్వయంగా చూస్తున్నారు. ఎవరో పోలీసుల కళ్ళల్లో దుమ్ము కొట్టి వేర్ హౌస్ లో ఉన్న డైమండ్స్ ని దొంగిలించుకు వెళ్లిపోతున్నారు. ఇదిగో మీరు చూస్తున్న ఈ వేర్ హౌస్ కి సముద్రం గుండా షిప్ లో డైమండ్స్ వస్తూ ఉంటాయి. వాటిని వేర్ హౌస్ లో భద్రపరుస్తూ ఉంటారు. తర్వాత రోడ్డు మరియు నదీ మార్గాల గుండా వేర్వేరు ప్రదేశాలకి పంపిస్తూ ఉంటారు. లడ్డూ సింగ్ గారు, చెప్పండి, ఈ దొంగతనాల విషయం మీకు ఎలా తెలుసు? ఎలా తెలుసా? ఎలా తెలుస్తుంది చెప్పండి చూద్దాం. మా వాళ్ళు ఎవరైనా దొంగల తరపున ఉన్నారా ఏంటి? నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని, ఇన్స్పెక్టర్. ఇక్కడికి కావాల్సిన అన్ని చర్యలు నేను తీసుకున్నాను. ఇదిగో ఇందులో కరెంటు పాస్ అవుతోంది. దొంగ చెయ్యి పెడితే చాలు. అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే, నా ఏరియాలో దొంగతనం అనేది జరగదు. నా పేరు లడ్డూ సింగ్. నేను ఎంత ఫేమస్ తెలుసు కదా మీకు. ఇది పోలీసులు చెప్తున్న మాట, కానీ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఎలా జరుగుతున్నాయి అది మాత్రం తెలీదు. మరిన్ని వివరాల కోసం మీరు చూస్తూనే ఉండండి. తాజా వార్తలతో మీ ముందుకు. నది తీరం దగ్గరున్న ఇంట్లో డైమండ్స్ ని దొంగిలించారా? కానీ ఇది ఆ దొంగలు ఒకవేళ ఫిషర్మెన్స్ అయి ఉండొచ్చేమో. ముందా బోట్ ని ఇక్కడ తెడ్డుతో నడుపుకుంటూ వెళ్లారు. తర్వాత అది కనిపించకుండా పోయింది.
కానీ కాసేపటి తర్వాత అది మోటార్ బోటుగా మారి స్పీడ్ గా అటు వెళ్ళిపోయింది. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే అది ఎందుకని మాయమైంది? అది ఏలియన్స్ బోట్ అయ్యింటుంది. అదే ఇన్విజిబుల్ అవ్వగలదు. నువ్వు అనవసరంగా భయపడి వాక్కు. శివ, అర్జుడు, ఒక పెద్ద రాకుంది. ఆ రాకు వెనకాలే బోటు ఉండుండొచ్చు. మనకి కనపడ్డం లేదు. అవును, రండి వెళ్ళి చూద్దాం. దాని వెనకలే బోట్ ని దాచుంటారా? అవును, బోట్ ని రాయి వెనకాలే దాచిపెట్టుంటారు. అప్పుడే అది మనకి అక్కడి నుంచి కనిపించదు. తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళు స్పీడ్ గా వెళ్ళిపోయారు. నీ మాట వింటుంటే ప్రాబ్లం ఇక్కడే ఉందనిపిస్తోంది. అరే, ఇక్కడ ఒక గుహ ఉన్నట్టుంది. రండి మనం వెళ్ళి అక్కడేముందో చూద్దాం. అదిగో శివ, అక్కడేదో ఉంది. ఈ ర్యాపర్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి? ఇక్కడ నుంచేంటి? నాకు చాలా భయంగా ఉంది. రండి మనం వెనక్కి వెళ్ళిపోదాం. నువ్వు అనవసరంగా భయపడకు. నేను నీతో పాటు ఉన్నానుగా, భయపడకు. ఎలుగా. ఇది డాక్యార్డ్ లా ఉంది. అంటే ఇప్పుడు మనం ఆ ఇంటి లోపల ఉన్నామన్నమాట. డైమండ్స్ ఇక్కడ నుంచే మాయమైపోతున్నాయి. ఎవరో ఒకళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఉన్నతను వాళ్ళకి సాయం చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. అలాగే ఇక్కడ ఉన్న వస్తువుల్ని వాళ్ళు తీసుకువెళ్తున్నారు. రండి. కానీ ఒక విషయం మనకి ఇప్పుడు బాగా అర్థమైంది. డైమండ్స్ దొంగతనం చేసేది ఇక్కడి నుంచే అని. రండి. ఏంటి అలారం మోగుతోందా? అలారాన్ని ఆఫ్ చేసింది నేనే కదా. ఎవరో పరిగెత్తుతున్నారు అనుకుంటున్నాను. పారిపోయినట్టున్నారు. రా, బాస్కి వెళ్ళి చెప్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏమీ చెయ్యొద్దు. ఇక్కడే ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారో మనం గమనిద్దాం. రండి వెళ్ళి చూద్దాం. ఓహో, లడ్డూ సింగ్ సార్ మొబైల్ కి ఇంకా సిగ్నలే రాలేదు. మీరు ఇక్కడే జాగ్రత్తగా ఉండండి, నేను వెంటనే వస్తాను. ఏంటో మాస్టర్ గారు, ఇదిగో మీ వజ్రం. మురికి కానీ శుభ్రం చెయ్యాలిగా. మురికి శుభ్రం చెయ్యాలి కదా, కానీ మిలమిల మెరిసిపోయే మురికి వ్యాపారం.
బాస్ ఈ రోజు ఆ డ్రైనేజ్ పైపులో ఎవరో వచ్చారు. మేము చేసాం, వాళ్ళు పారిపోయారు. మనం ఈ బిజినెస్ ని కొద్ది రోజులు ఆపివేయాలి. ఏంటి వాగుతున్నారు? ఈ వ్యాపారాన్ని ఎలా ఆపేయడం? ఆ వజ్రాన్ని ఎలాగైనా తీసుకొని మనం లడ్డూ సింగ్ సార్కి ఎలాగైనా అప్పగించాలి. లోబో సార్ వెనకాల పోలీసులు ఉన్నారు. వాళ్ళు అక్కడ ఏదో చేస్తున్నారు. అదిగో అటువైపే. పోలీసులు ఇక్కడికి వచ్చారా? వెళ్ళి చూడండి. ఇక్కడ ఎవరూ లేరే. ఏయ్, ఏయ్, అతన్ని పట్టుకోండి. Yes, boss, వజ్రాలు boss. పట్టుకుపోయాడు. ఏయ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. త్వరగా రండి. వెళ్ళండి, పట్టుకోండి వాణ్ణి. లడ్డూ సింగ్ సార్ మీరు ఎక్కడున్నారు? చాలాసేపటి నుంచి మీకు ఫోన్ చేస్తున్నాను. నేను వేర్ హౌస్ లో ఉన్నాను. సరే, నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. సరే చెప్పు. ఏయ్ నా విగ్గో, నాకెవరు పిల్లలు పడ్డారే? నా విగ్గో, లడ్డూ సింగ్ సార్ ఇదిగో తీసుకోండి. ఇందులోనే వాళ్ళు దొంగలించిన వజ్రాలు ఉన్నాయి. వెరీ గుడ్ శివ, నువ్వు చాలా మంచి పని చేసావు. అయినా నేనే ఈ పని చేద్దాం అనుకున్నా. ఏమో సారీ లడ్డూ సింగ్ గారు, మురికిని శుభ్రం చెయ్యాలి. ఏం చెయ్యమంటారు? నేను నా వజ్రాల్ని తీసుకెళ్తున్నాను. ఎవరైనా కదిలితే కాల్చి మారేస్తాను. ఖాళీ రివాల్వర్ తో ఎలా కాలుస్తారు లడ్డూ సింగ్ గారు? అందులో బుల్లెట్స్ లేవు. నమ్మకం లేకపోతే నేను చూపిస్తాను. చూసారా, ఖాళీగానే ఉందిగా. ఇది చీటింగ్. అతన్ని పట్టుకోండి.
తను చిక్కుకున్నాడు. ఇక వెళ్ళండి, అతన్ని తీసుకురండి. ఇక ఎక్కడికి తప్పించుకుంటాడు? లడ్డూ సింగ్ గారు, మురికిని శుభ్రం చెయ్యాలి. శివ, శివ, మంచి చేపని పట్టుకోవాలి.
పిల్లాడి చేతిలో ఓడిపోను. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. నా పేరు శివ. అర్థమైందా అంకల్? శివ. లడ్డు సింగ్ గారు, త్వరగా ఇతన్ని అరెస్ట్ చేయండి. రారా గుండో, నువ్వు ఊజు లెక్క పెట్టావనుకో నీ జీవితం బాగుపడుతుంది. శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఆగైన మా డిపార్ట్మెంట్ కి బాగా సహాయపడుతున్నావు. శివ, నువ్వు ఇదంతా ఎలా చేశావు? నువ్వు ఇదంతా ఎలా చేయగలుగుతున్నావు? అన్నీ నా స్నేహితుల సహాయంతోనే.